మా సిరిసిల్ల తోబుట్టువులందరికీ, మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, నేను అసెంబ్లీ మెట్లెక్కేందుకు కారకులైన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి, నేను అసెంబ్లీ మెట్లెక్కినా అంటే దానికి కారణం సిరిసిల్ల, నేను మంత్రి అయినా అంటే దానికి కారణం మీ మమకారం. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. అందుకే ప్రపంచంలో నేను ఎక్కడ పోయినా నేను గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే అని గల్లా ఎగిరేసి చెప్తా. దానికి కారణం మీరు. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ, కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మీరందరూ. మళ్ళొక్కసారి మీకు రుణపడి ఉంటా. అవకాశం వచ్చింది ఒక 10 ఏళ్ల పాటు. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు, పెద్దలు కేసీఆర్ గారి దయ, మీ ఆశీర్వాదంతో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు మీరు తలెత్తుకునే విధంగా, మీరు గర్వపడే విధంగా, మా ఎమ్మెల్యే మంచిగానే పనిచేస్తున్నాడని చెప్పుకునే విధంగా పట్టణాన్ని కానీ గ్రామీణ ప్రాంతాలని కానీ నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసిన దానికి సాక్ష్యం మీరు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి తీసుకునేంత వరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానే మాటను విజ్ఞప్తి చేస్తాను. ఏ రూపంలో అయినా సరే, ఏ రూపంలో అయినా సరే మీ రుణం నేను ఎంత చేసినా తీర్చుకోలేను. అయినప్పటికీ తప్పకుండా నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు